ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనును. యోహాను సువార్త 12:24-25 ఒక వ్యక్తి కష్టపడేందుకు ఇష్టపడితే జీవితంలో ఎంతో సాధించవచ్చని, ఈ లోకంలో ఎందరికో సాయం చేస్తూ ఉపయోగకరమైన జీవితాన్ని జీవించవచ్చని ప్రభు మాటల సారాంశం. ఒక విశ్వాసి ఈ జీవితంలో నష్టపోయేందుకు ఇష్టపడితే నిత్య జీవం కొరకు ఎంతో సంపాదించవచ్చు. ప్రభువును సేవించాలంటే ఈ లోకంలో మనం సమస్తాన్ని ద్వేషించాలి. చివరకు మన ప్రాణాన్ని కూడా, స్వార్థాన్ని చంపివేయాలి. స్వయాన్ని కాళ్ళ క్రింద చితిక దొరకాలి. ఇల్లంతా పరిమళాలు వ్యాపించాలంటే అత్తరు బుడ్డి పగలగొట్టబడాలి. ద్రాక్షారసం రావాలంటే ద్రాక్షాలు త్రొక్కబడాలి. ఆకలితో అలమటించే లోకాన్ని పోషించాలంటే గోధుమ గింజలు భూమిలో పాతి పెట్టబడాలి. ఇది జీవిత సత్యము. ప్రభు పనిలో కూడా అంతే. శ్రమల లోయగుండా పయనించలేనివాడు ప్రభు పరిచర్యకు పనికిరాడు. వీరికి నలిగిన హృదయం లేనివాడు ప్రభుకు ఉపయోగపడడు. వీరికి నలిగిన హృదయం రావాలంటే శ్రమల కొలిమిలో కాలాల్సిందే. ఆత్మీయ జీవితము ఒక నిరంతర పోరాటము. ఆత్మకు శరీరానికి మధ్య పోరాటము, మంచికి చెడుకు మధ్య పోరాటము, సత్యానికి అసత్యానికి మధ్య పోరాటము. ఈ పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మనలో స్వార్థం చచ్చిపోకుంటే ఆత్మీయ పోరాటంలో ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేము. జీవించాలంటే చావాలి, చావు లేదంటే జీవం లేదు. ప్రభు పరిచర్యలో పరిత్యాగం అవసరం. ప్రభు పేరిట ఇతరులకు పరిచర్య చేయాలంటే త్యాగగుణం అవసరం. త్యాగము మన జీవిత సూత్రమైనప్పుడు ఐశ్వర్యవంతమైన ఆశీర్వాదాలను మనం ఇతరులకు అందించగలం. మన హృదయాలలో అంకిత భావం ఉన్నప్పుడు అవసరతలో ఉన్న అనేకులకు మనం ఉపయోగపడగలం. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరమైనవిగా మారిపోతాయి. ఈ పాఠాన్ని నేర్చుకున్నంత వరకు మనం ఇతరులకు ఉపయోగపడలేము. నిరుపయోగమైనది ఉపయోగకరమైనదిగా మారటానికి ఆరాధన స్థల నిర్మాణంలో ఉపయోగపడే చలువరాయి ఒక చక్కని ఉదాహరణ. భూగర్భంలో హాయిగా నిద్రపోతున్న చలువరాతిని తవ్వి తీసేటప్పుడు, దానిని పగులగొడుతున్నప్పుడు అది సనగడాని గురించి ఒక్కసారి ఊహించు. వేల సంవత్సరాలుగా భూగర్భంలో హాయిగా నిద్రపోతున్న తనకు మానవులు నిద్రాభంగం కలిగిస్తున్నారని, సుత్తితో తనను ముక్కలు ముక్కలుగా పగలగొడుతున్నారని, పారలతో తనను బాధిస్తూ పైకి లేపుతున్నారని, రంపాలతో పలకలుగా కోస్తున్నారని అది అనుకోవచ్చు. కానీ అది ఒక అందమైన ఆరాధన గృహంలో పొందికగా అమర్చబడిన తరువాత అది ఎంతటి సౌందర్యాన్ని సంతరించుకుంటుందో కదా. ఒకప్పుడు నిరుపయోగంగా పడి ఉండిన ఆ రాయి ఇప్పుడు ఎంతగా పదుగురికి ఉపయోగపడుతుందో కదా. ఒకప్పుడు ఏమీ కాని ఆ రాయి ఇప్పుడు తన సృష్టికర్త ఆరాధించబడే, దేవుని వాక్యం బోధించబడే, నిరాశ జీవులు అనేకులు ఆదరించబడే, శాంతి లేని వారు పరిపూర్ణ శాంతిని పొందే ఒక ఆరాధన గృహంగా మారిపోయింది. నిరుపయోగమైన రాళ్ళు సుత్తితో పగలగొట్టబడాలి, పారలతో బాధించబడాలి, రంపాలతో కోయబడాలి. అప్పుడే అవి ఉపయోగకరమైనవిగా మారిపోతాయి. ఇందులో బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, కష్టం ఉంటుంది, కన్నీరు ఉంటుంది. కానీ నిరుపయోగమైన స్థితి నుండి తాము రక్షించబడినందుకు చివరిగా అవి ఎంతగా ఆనందిస్తాయో తెలుసా? మానవ జీవితాలకు అన్వయించబడే గోధుమ గింజను గురించిన చిన్న ఉపమానంలో ప్రభువైన యేసు పై సత్యాన్ని అద్భుతంగా బోధించాడు. ఒక గింజ విస్తారంగా ఫలించాలంటే మొదట అది చావాలని ఆయన అన్నాడు. ఈ సత్యాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు కలువరి శిలువ వైపు చూద్దాం. నిస్సహాయుడుగా శిలువలో మరణిస్తున్న ఆయనను చూసి అనేకులు అమూల్యమైన ఆయన జీవితం ఎంత వృధాగా అంతమైపోయింది అనుకున్నారు. అవునా? వృధాగా అంతమైపోయిందా? లేదే. అది కోటాను కోట్ల ఫలాలను ఫలించింది, ఇంకా ఫలిస్తూనే ఉంది. ఒక సజీవ విత్తనం వ్యర్థమైన ఈ లోకంలోకి విసిరివేయబడింది.
33 సంవత్సరాలు అవిరామంగా అటు ఇటు దొర్లింది. స్వజాతి వారి చేత ద్వేషించబడింది, సన్నిహితులచే విడవబడింది. కన్నీరే పానీయంగా, ఆవేదన ఆహారంగా కష్టాలు పడుతూ జీవించింది. చీకటి రాత్రిలో ఆకలికి అలమటిస్తూ కట్టిక నేలపై పరుండింది. ఎండకు ఎండింది. ఎవరూ తోడులేని ఏకాంతాన్ని అనుభవించింది. తృణీకరించబడింది, విసర్జించబడింది, బాధలను భరించింది, గాయపరచబడింది, అపహాస్యం చేయబడింది, కొయ్యకు కొట్టబడింది, రక్తం కారుస్తూ వేదన అనుభవిస్తూ తల వంచి మరణించింది. భూమిలో పాతి పెట్టబడింది. చిరునవ్వుతో సజీవంగా తిరిగి లేచింది. పెరిగి పెరిగి చూస్తుండగానే ఒక మహావృక్షంగా ఎదిగిపోయింది. మధురమైన ఫలాలను ఫలిస్తోంది. ఆకలిగొన్న వారి ఆకలి తీరుస్తోంది. అలసట చెందిన నిర్భాగ్య జీవులెన్నో దాని నీడకు చేరుకుంటున్నాయి. దిక్కులేని పక్షులెన్నో వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటున్నాయి. మరణించింది కాబట్టే జీవిస్తోంది. అనేకులను జీవంతో నింపుతోంది. నిత్యం జీవిస్తూనే ఉంటుంది. నిత్యత్వంలోకి అనేకులను నడిపిస్తుంది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.